ఫ్రెండ్స్, ఇక్కడ 17వ శ్లోకంలో శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే, తనకి ఈశ్వర సాక్షాత్కారం అయినప్పటికీ సరే పాదదర్శనం మాత్రం జరగడం చాలా కష్టంగా ఉందని ఈ శ్లోకంలో చెప్తున్నారండి. అది ఎలాగో చూద్దామా. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి నిజ కనకమాణిక్యమకుటై. ఏమన్నారో అర్థం చేసుకుందాం, ఆగండి. విభో, ఓ సర్వవ్యాపకుడైన ఈశ్వర, స్వామిన్, ఓ పరమేశ్వర, నా యొక్క పుణ్యానాం, పుణ్యముల యొక్క, ఫలాత్ ప్లస్ వా, ఫలముల వలన కానీ, మయి, నాయందు, కరుణయావా, నీవు చూపిన దయచేత కానీ, త్వయి, నీవు, ప్రసన్నే అపి, అనుగ్రహము కలవాడవైనా, భవదమల పాదాబ్జగుల అంటే భవత్, నీ యొక్క అమల, నిర్మలమైన, పవిత్రమైన పాదాబ్జ, పద్మముల వంటి పాదముల యొక్క యుగళం, జంటను నేను కథం, ఎట్లు, ఏ విధంగా, పశ్యేయం, చూస్తును. ఎందుకంటే సంభ్రమజుషాం, నమస్కారం చేటియందు, సంభ్రమ, వేగిరమ పాటును, జుషాం, పొందుతున్న, నిలింపానాం అంటే దేవతల యొక్క శ్రేణి, వరుస, నిజ కనకమాణిక్యముకుటై అంటే నిజ, తమ యొక్క కనక, బంగారంతోనూ, మాణిక్య, రత్నాలతోనూ చెక్కబడిన, మకుటై, కిరీటములతో, మాం, నన్ను, స్థగయతి, అడ్డగిస్తోంది. ఎంత బాగా చెప్పారండి. అతను పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారండి. ఓ స్వామి, ఓ మహాదేవా, నన్ను లాలనతో, నాయనా రా, నా పాదాలు దర్శించుకో అని నువ్వు నా కన్నుల ముందు ప్రత్యక్షమయ్యావు. అయితే నీ ప్రసన్నత కారణం అది మోస్ట్ ప్రాబబ్లీ అంటే పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యం అవ్వచ్చు. అందుకోసమే నన్ను రా అని నువ్వు పిలుస్తున్నావేమో అని ఆ మాట మాత్రం నేను గట్టిగా అన్నాను సుమి. ఎందుకంటే నా పూర్వజన సుకృతం వల్ల అని అంటే అహంకారం కింద వస్తుంది. అది దయామూర్తివైన నీ దయ వల్లే నిజానికి నువ్వు నాకు ప్రత్యక్షయ్యో అంటాను. ఎందుకంటే నా పూర్వజన సుకృతం అన్నాను అనుకో, అది అహంకారం అవుతుంది. సో నీవు విభుడవు, నాకు లోపల ఉన్నావు, బయట ఉన్నావు, సర్వలోకాలలో వ్యాపించి ఉన్న జ్ఞానమూర్తివి నువ్వు. నీ పాదదర్శనం కోసం నేనైతే ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నాను, అన్వేషిస్తున్నాను. కానీ అదేమి బ్యాడ్ లక్, నా దురదృష్టం ఏమిటో నాకు తెలియదయ్యా. నీ పాదదర్శనం మాత్రం నాకు అవ్వటం లేదు. ఎందుకోసం అంటే ఆ దేవతలు ఉన్నారే, వాళ్ళు బారులు తీరి గుంపులుగా నిలబడి నీ పాదదర్శనం కోసం ఎదురు చూసేస్తున్నారు. వారందరి శిరస్సుల మీద పెద్ద పెద్ద కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలట బంగారంతో రత్నమయంగా నిర్మింపబడి ఉన్నాయి. మిరుమిట్లు కలిపే కిరీట కాంతులు ఆ కిరీటాలట మిరుమిట్లు కొలిపే కాంతులు వెదజల్లుతున్నాయిట. అలాంటి దేవతలు నీ పాదాల ముందు శిరస్సు పెట్టి నొక్కుతూ ఉన్నారు. అందువల్ల నాకు నీ పాదదర్శన భాగ్యం లభించటం లేదు. పోనీ దేవతలను పక్కకి కొంచెం తప్పుకోవయ్యా అని అంటే అందాము. అంటే అది ధర్మం కాదు కదా. పాపం వారు కూడా నీ పాదదర్శనం కోసం నాలాగే ఆరాటంతో అవస్థలు పడుతున్నవారే కదా. ఎన్నో జన్మల పుణ్యఫలంగా వారేమో దేవతలయ్యారు. అందుచేత పోన్లే, వారికే ఆ భాగ్యం ముందుగా దక్కడం న్యాయంలే, వారికి ఇయ్యి అని ఈ విధంగా చెప్తున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈశ్వరుడు దయతో ప్రసన్నుడై కనబడ్డాడు కదా అంటే సరిపోదా అంటే సరిపోట.
భగవత్ పాదారవింద దర్శనమే భక్తులకు పుణ్యప్రదము అంటున్నారు. శరీరం అంతా నిండి ఉన్న పాలను పొదుగు నుంచే కదండి పితుకుతారు. అలాగే భూమిలో నీటి గొట్టాలంతటా అమర్చి ఉన్నాయండి. మొత్తం వాటర్ పైప్స్ అన్నీ ఉన్నాయి. కానీ మనం నీరుని ఎక్కడ పెడితే అక్కడ అలా పట్టేసుకోగలమా? ఎక్కడ దానికి ఓపెనింగ్ ట్యాప్ ఉంటుందో అక్కడ నుంచే పట్టుకోవాలి. అలాగే కృపామూర్తి అయిన భగవంతుడి యొక్క కృప ఆయన శరీరం అంతా నిండి ఉంటుందండి. కానీ విశేషంగా అతని పాదాల నుండే మనకి లభ్యమవుతుంది అది. ఓకే, అందుకే చూడండి, మనం సుప్రభాతంలో శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని, శ్రీశైలనాథ చరణం శరణం తవాస్మి అని, అలాగే త్వత్పాద పద్మం మై సన్నిధస్వ అనగా నీ పాద పద్మాలు నాయందు ఉంచు అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాం. అయితే పాదాలని ఎందుకు చూడాలి అని మీకు డౌట్ వస్తుందేమో. అయితే భగవంతుని పాదాలుట ధర్మాచరణం కోసం చరిస్తాయిటండి అవి. అంతేకాదు భగవత్పాదాలు మనకి అభయాన్నిచ్చేవి, అంతేకాక వాంఛాధిక ఫలములను కూడా అందిస్తాయిటండి. అందుకే సౌందర్యంలో మనకి తెలుసు, ఈ శ్లోకాన్ని కూడా ఉన్నది. అభయాన్ని ఇచ్చి కోరిన కోరికల్ని మించిన ఫలాన్ని ఇస్తాయి అని చెప్తున్నారు. ఏమిటి? భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణం అన్నారు. సో అలాగే అమ్మవారి దగ్గర కూడా నీకు కోరిన కోరికలు నువ్వు ఎంత కోరేవో అంతకు మించిన కోరికలు ఇస్తాయి. అందుకు నీ పాదాలకి నేను శరణు కోరుతున్నాను అని. సో అందుకు ఎంత సాక్షాత్తు పరమశివుడు మనకి ప్రత్యక్షం అయిపోయినా సరే అతని పాద దర్శనం, అతని చరణారవిందమే భక్తులకు పెన్నిదండి. అందుకు శంకర్లు ఈ శ్లోకాల్లో తెగ తపన పడుతున్నారు అతని పాద దర్శనం కోసం. ఇది ఈ శ్లోకం అండి.